ఆరోగ్యానికి రుచికరమైన పెసరట్టు. ఆరోగ్యానికి రుచికరమైన పెసరట్టు చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ కోసము. ఆ తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి. దీనికే చట్నీ అవసరం లేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము, అల్లం వేసాము, ఉప్పు వేసాము. కావున పచ్చిమిరపకాయలు అవసరం లేదు, చట్నీ అవసరం లేదు. సో చూడండి, ఈరోజు పెసరొట్ట మీరు కూడా ఈ విధంగానే చేసుకొని తినండి. ఇదండి నా పెసరట్ట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి.